VMR లాజిక్స్ కాంపిటేటివ్ రంగంలో కింగ్ ఆఫ్ అర్థమెటిక్ గా పేరు పొందిన VMR సార్ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో అడ్మిషన్లు సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన VMR లాజిక్స్ ఇప్పుడు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా దిల్సుఖ్ నగర్ మరియు అశోక్ నగర్ లలో మీ ముందుకు అత్యంత ప్రతిభావంతమైన ఫ్యాకల్టీతో ప్రస్తుత పరీక్ష ట్రెండ్ కు అనుగుణంగా కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మన VMR లాజిక్స్. అడ్మిషన్లకై త్వరపడండి. వివరాలకై ఫర్ ఆన్లైన్ 8818883666 ఫర్ ఆఫ్లైన్ 7032913 578. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనము విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దాము. 16 ఫిబ్రవరి ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ ముగియగానే అంటూ మనకు ఒక అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ పిఎస్సి ద్వారా కొలువుల భర్తీ చేసినటువంటి రాష్ట్రాల జాబితా అయితే మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అగ్రవర్ణ పేదలకు ఏపీ ప్రభుత్వం ఈబీసీ నేస్తం జీవో విడుదల. సో ఇలాంటివి మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా. ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, మనకి రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కోడ్ అనేది నోటిఫికేషన్లకి అడ్డంకిగా మారింది, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి APPSC క్యాలెండర్, పోలీస్ మరియు DSC ఉద్యోగాలకు సంబంధించి కూడా కోడ్ అడ్డంగా ఉన్న విషయం తెలిసిందే. సో మనకి ఒక ఎన్నికల కోడ్ ముగియగానే కంపల్సరిగా నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి భరోసా అయితే ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. సో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మాత్రము ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కంపల్సరిగా మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, కానీ కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక చూడండి ఫ్రెండ్స్, ఇచ్చిన మాట ప్రకారము మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, కావాలంటే లిస్ట్ చెక్ చేసుకోవచ్చు అంటూ ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. 132,899 ఉద్యోగాలను భర్తీ చేసినాం, కాంగ్రెస్ బీజేపీ జూటా మాటలు చెప్తున్నాయని విమర్శ. ఎన్నికల కోడ్ ముగియగానే 50,000 జాబ్స్ భర్తీ అంటూ మనకైతే ఇక్కడ తెలియచేయడము జరిగింది, ఓకేనా. సో రాష్ట్ర యువతను గందరగోళపరిచేందుకు ప్రతిపక్షాలు మరో కొత్త నాటకాన్ని మొదలుపెట్టాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపట్టిన ఉద్యోగాల భర్తీ విషయంలో నిజాలను దాచిపెడుతున్నాయని ఆయన మండిపడ్డారు, ఓకేనా. 2014 నుంచి 2020 వరకు 1,32,899 ఉద్యోగాల భర్తీ చేశామని, ఉద్యోగ కల్పన విషయంలో తమ ప్రభుత్వము నిబద్ధతపై ఎవరికైనా అనుమానం ఉంటే ఆయా శాఖల్లో మరోసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చని తెలియచేయడం అయితే జరిగింది. అంటే ఓకే, నో ప్రాబ్లం, ఇచ్చారే అనుకుందాం, 1,32,000 జాబ్స్ ఇచ్చారే అనుకుంటున్నాం. వాటిని ఎవరు అనట్లేదు కదా. ఇప్పుడు నిరుద్యోగుల మాట ఏంటి, కొత్త నోటిఫికేషన్లు కావాలి అని, ఓకేనా. ఇచ్చారు ఇవ్వలేరు అనేది దట్స్ అ పాస్ట్. సరే ఇచ్చారే అని అనుకున్నా కూడా వాటి గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయండి అనేదే ప్రతి ఒక్కరి యొక్క మాటగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. వాటి కోసమే ఎటికేలకు మనకైతే ఎన్నికల కోడ్ ముగియగానే 50,000 జాబ్స్ భర్తీ అంటే మరి గెలిస్తేనే ఇస్తారో లేక మరి గెలవకుండా ఇస్తారో అనేది మాత్రం ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, చూద్దాం. నెక్స్ట్ లక్షణంగా కొలువులు, అడ్డంకులు అధిగమించి 6 ఏళ్లలోనే కనీసము సగం కూడా ఇవ్వని ఇతర రాష్ట్రాలు పిఎస్సి ద్వారా భర్తీలోను మనమే టాప్ అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా కొలువుల భర్తీ ఏ విధంగా ఉన్న అంశాన్ని చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలో 30,594 ఉద్యోగాలు ఇచ్చినట్లుగా 2014 నుంచి 2020 వరకు తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 13,262, ఒడిషా 9,591, ఛత్తీస్గఢ్ 7,553. అంటే ఈ యొక్క పిఎస్సి కండక్ట్ చేసిన ఉద్యోగాల్లో కూడా మనకి తెలంగాణ టాప్ అన్నట్లుగా మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, ఓకే. 6 ఏళ్లలో తెలంగాణలో కొలువుల భర్తీ అంటూ కూడా మనకైతే మళ్ళీ లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అడ్డంకులు దాటి ఉద్యోగాలు మనకు ఉన్నట్లుగా కేంద్రం నుంచి అడ్డంకులు లేకపోయినా ఏ రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేయలేదు. ప్రతిపక్షాలు నోటిఫికేషన్లు అడ్డుకునేందుకు కేసులు వేశాయి. కేంద్రం గెజెట్ విడుదల చేయడంలో జాప్యం చేసింది. ఈబీసీ ఎస్సీ రిజర్వేషన్ల అమల్లో స్పష్టత వచ్చే వరకు అన్ని యూనివర్సిటీల్లో నియామకాల ప్రక్రియ ఆపాలని యూజీసీ లేఖ రాసింది. ఈ అడ్డంకులన్నింటినీ దాటి తెలంగాణ ప్రభుత్వం 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చింది, మరిన్ని కొలువులు కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉంది అంటూ మనకైతే ఇక్కడ
క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో జోనల్ వ్యవస్థ అనేది సో ప్రస్తుతం అయితే అడ్డంకిగానే ఉంది ఫ్రెండ్స్. సో 33 జిల్లాలు అంటే 31 జిల్లాలు ఉన్నప్పుడు రాష్ట్రపతి గారికి అర్జీ పెట్టినప్పుడు దాన్ని ఆమోదించడం అయితే జరిగింది. సో మళ్ళీ తర్వాత 2 జిల్లాలను రూపొందించి మళ్ళీ దరఖాస్తు చేయడంతో ఇంకా అది పెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకా 2 జిల్లాలది మాత్రము పెండింగ్లోనే ఉంది. అంటే జోనల్ వ్యవస్థ కూడా మనకు ఒక కొలికి వచ్చే వరకు కూడా ఇవి సో భర్తీ అవ్వాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లాలో ఎన్పిసిసిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. సో సైకియాట్రిస్ట్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ తదితరులు అయితే ఇందులో ఉన్నారు. అర్హతలు, ఖాళీలు, ఎంపిక విధానం కోసము వెబ్సైట్ చూడండి adilabad.telangana.gov.in మనకైతే ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే అగ్రవర్ణ పేదలకు ఏపీ ప్రభుత్వం ఈబీసీ నేస్తం జీవో విడుదల. ఏంటో చూద్దాం. ఇది అగ్రవర్ణ పేదలకు కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్లుగా ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీ కేబినెట్ భేటీలో 670 కోట్ల రూపాయలతో ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసిందని పేర్కొని తెలియజేశారు. 45 నుంచి 60 ఏళ్ల ఈబీసీ మహిళలకు 3 ఏళ్ల పాటు అంటే ఏటా 15,000 ఆర్థిక సహాయము అందుతుందన్నారు. నవరత్నాల అమలు క్యాలెండర్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సో ఇదిలా ఉంటే మీ సేవ గ్రామ వార్డు సచివాలయంలో ఈబీసీ కుల ధృవీకరణ పత్రము లేకపోవడంతో ఏ విధంగా పెట్టాలో తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే నెలకొనుంది. సో వీటన్నిటిపైన కూడా మార్గదర్శకాలను అతి త్వరలోనే సో రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో బీసీ నేస్తం పేరుతో 15,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే ఈబీసీ మహిళలకు 3 ఏళ్ల పాటు అయితే ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. సో 2 రాష్ట్రాల్లో కూడా మనకి ఎలక్షన్స్ కోడ్ తర్వాతనే మనకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ అప్డేట్ అయినా వచ్చేది. ఓకేనా, అప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే ఉండబోదు కూడా. ఓకేనా, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ సమయంలో నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి ఉండదు యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము. కానీ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. దీంట్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసుకోవచ్చు. టెట్ అనేది ఉద్యోగాలకు సంబంధించింది కాదు, కేవలం అర్హత పరీక్ష మాత్రమే. సో కానీ టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను కూడా చాలా వరకు డిలే చేస్తున్నట్లుగా అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో చూద్దాం ఫ్రెండ్స్, మరి ఎన్నికల కోడ్ ముగియగానే ఏమైనా సో మళ్ళీ అన్నట్లుగానే చేస్తారా, నోటిఫికేషన్లు ఇస్తారా, లేదా మళ్ళీ డిలే అవుతుందా అనేది కూడా సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే తయారవుతుంది ఫ్రెండ్స్ 2 రాష్ట్రాల్లో కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకైతే ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తూనే ఉంటాను. సో అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. వాటి గురించి కూడా చెప్తూనే ఉంటాను. ఓకేనా, ఫస్ట్ టైం చూస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే కంపల్సరీగా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ అన్అకాడమీలో జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఓకేనా క్రాష్ కోర్స్ అయితే బ్యాచెస్ స్టార్ట్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వెంటనే మీ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. సో అన్అకాడమీ యాక్సిలరేట్ అనేది సో మనకు 100% స్కాలర్షిప్ అందించేటువంటి ఒక ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇందులో మీరు పార్టిసిపేట్ చేయండి. సో 28వ తారీఖు సండే 4 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఫ్రీ ఫ్రెండ్స్, ఇందులో రిజిస్టర్ అవ్వండి మన కోడ్ RKT10 యూజ్ చేసి. సో మీరు కనుక ఇందులో పార్టిసిపేట్ చేసి 50 క్వశ్చన్ల పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులో 1 లేదా 2 ర్యాంక్ వస్తే 100% స్కాలర్షిప్ వస్తుంది మీ యొక్క సబ్స్క్రిప్షన్ పైన. ర్యాంక్ 3 to 10 వరకు సో 75% స్కాలర్షిప్ అయితే వస్తుంది. ర్యాంక్ 11 to 35 వరకు 50% స్కాలర్షిప్ వస్తుంది. ర్యాంక్ 36, ర్యాంక్ 150 వరకు 25% స్కాలర్షిప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్.